హలో, నేనే మాడుతున్నాను, చెప్పండి. ఏంట్రా మీరు చెప్పేది? తోటి ప్రయాణికుడెవరో ఎస్పీ గారిని రక్షించి మిమ్మల్ని బాధేసి రైలును దోసేశాడా? ఓరి వాజమల్లారా, కొంప ముంచేశారు కదరా. ఒరే, మీరు ఈ రౌడీ ఉద్యోగాలు మానేసి ముష్టెత్తుకునే ఉద్యోగాలు చేసుకోండి. ఓకే? ఏమిటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంతా క్షారం అయిపోయిందా? మరి మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి, మొత్తం మనంతా మోగాడు కింద జారిపోయింది. ఒరే కేటు, మన సెటప్ అంతా సర్దేసే. అలాగే సార్. మనం వేద్దాం ప్లాన్. వస్తాను బావా. మందట్టుకురా, సోరాయికు పడుకొచ్చాయి. అమ్మా అమ్మా, నాన్నగారు చర్చుడు. రారాజా, ఇదే మన ఇల్లు. రండి రండి. ఏమిటా ఇంత ఆలస్యం అయింది అనుకుంటున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఏమిటండి మీరనేది? ఎవరి అబ్బాయి? కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా అమ్మా? నేనే నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను? శారద, నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు. అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు. అంటే నాన్న ఇతను మిమ్మల్ని రక్షించాడమ్మా. రైల్లో 4 రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగట్టి నన్ను కాపాడాడమ్మా. ఏ తల్లి కన్న పెట్టవు. నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్లు వర్ధిల్లు బాబు. ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు. నీ రుణం. అమ్మా, మీరు పెద్దవారు, నాకు తల్లి లాంటి వారు. రుణం తీర్చుకోవాలనుకోవటం, కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా. అమ్మా, నిజంగా ఇతన్ని చూస్తుంటే పెద్ద నేను చూస్తున్నట్టే ఉంది కదా? అవును బాబు, నిజమే. నీ రూపం, మాట చూస్తుంటే అచ్చమ్మ పెదబాబులానే ఉన్నావు. అవును శారద, ట్రైన్లో ఇతను చూడగానే నేను అదే మాట అన్నా. మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయి అనుకోండి. వాళ్ళు అలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట ఫోన్ చేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. శేఖర్, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, ముక్కు మొహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి? లోకంలో ప్రతివాడు అన్నయ్యతో సమానమైన వ్యక్తి కాలేడమ్మా. లక్ష్మి, భోజనం వడ్డించు. బాబు రాజా, వాడికి పోయిన వాడు అన్నయ్య అంటే అమితమైన ప్రేమ, అభిమానం. అందుకే వాడు అలా మాట్లాడాడు. నువ్వేమనుకో. నన్ను మీరు మీ పెద్దబ్బాయి అన్నారు గనక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు. వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు. ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే, ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే. అమ్మా, రా బాబు, భోంచేద్దు గాని. వచ్చావా తల్లి? రారా. సొమ్ము కోసమేనా? అవును. పేరంటంలో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా తయారు ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు, కష్టాలు వస్తున్నాయి. అందుకని నా మాట విని. చూడండి, నీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు. నా జీతం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను. తీసుకోమ్మా, నీ జీతం డబ్బులు గుర్రం గుడ్డిదైనా దాడానికి తక్కువ లేదు. అటుకెళ్ళే. త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిలే. నాన్నగారు, వచ్చావమ్మా. ఇంటి వేళ కాస్త ఆలస్యమైనట్టుంది. క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు. మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్లు అవి తీసుకొచ్చాను. ఏ కన్న తండ్రి అయినా తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతకూడదమ్మా. ఏం చేస్తాం? కళ్ళు లేకుండా చేసి నాకు ఈ కర్మ పట్టించాడా భగవంతుడు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని. ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు, మిగిలిన వాళ్ళని పోషిస్తారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. దాంట్లో తప్పే ఉంది. నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ పరాయి వాళ్ళ కోసమేం కాదుగా. కరెక్ట్ సిస్టర్. ఆహా, స్కాచ్ విస్కీ లాంటి మాట చెప్పావు. సంపాదన నీ వాళ్ళ కోసమే అన్నావు గనక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంటుగా ఓ 50 రూపాయలు కొట్టించు. చెయ్యి. సిగ్గులేదురా? నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే ఆ డబ్బుతో తాగి తమనా ఆడతావా? మగవాడంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా, పశువులాగా. నాన్న, పశువు గిసువు అనొద్దు నాన్న. నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ కట్టాల్సి ఉంటుంది. అనవసరంగా ఆవేశపడకండి. అన్నయ్య, ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఆహా, లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు 3 సీసాలు 6 గ్లాసులు అనుకో. థ్యాంక్ యూ సిస్టర్, వస్తాను. బై బై. పుత్రుడంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడంటారు. వీడిలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా. అమ్మా, చెప్పడం మర్చాను,
ఈవేళ ఆనందరావు అంకుల్ వచ్చాడమ్మా. చాలాసేపు కూర్చుని జై ఎక్కడని మరీ మరీ అడిగాడు. ఒకసారి వీళ్ళకి కనిపించమ్మా. సరే నాన్న. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.